హై గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆదిశాన్ యూట్యూబ్ ఛానల్. మనమైతే ఎక్కడికి వెళ్తున్నాం అంటే వరదవెల్లి. ఇన్ని రోజులు వాటర్ లో మునిగిపోయింది ఆ టెంపుల్. మనమైతే విజిట్ చేసాం. లోపలికి వెళ్ళి వాటర్ అయితే అన్ని పోయినాయట. 15 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఆ టెంపుల్. గాయ్స్, మనమైతే బ్రిడ్జ్ మీద ఉన్నాం. కన్నడ మాత్రం టెంపుల్ చుట్టూ వాటర్ అయితే ఎప్పుడు ఉండేది. వాటర్ అయితే లేవు. కొద్దిపాకల నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని స్ట్రేట్ వెళ్ళి గంగాధర్ రూట్ ఆడికి ఒక 1/2 కిలోమీటర్ ఓడుతూనే ముందట ఒక దత్తాత్రేయ స్వామి చిన్న విగ్రహం కడుతుంది. ఆడికి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని స్ట్రేట్ ఒకటే తోవ. చుట్టూ వాటర్ ఉండే. ఇప్పుడు వాటర్ అయితే లేవు. గాయ్స్, ఇదే మన దత్తాత్రేయ స్వామి టెంపుల్. లోపలికి వెళ్దాం అండి, దర్శనం చేసుకుందాం. ఇలా ఉంది, చూపిస్తాను టెంపుల్. ఇంతవరకైతే వాటర్ అయితే మునిగిపోలేదు. ఇది ఒకటే టెంపుల్. ఇది చుట్టూ మొత్తం మునిగిపోయినాయి. ఇది ఒకటే మునిగలేదు. ఈ టెంపుల్ అయితే వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఎన్ని రోజులు అయితే నడవలేదు వర్క్. ఎన్ని రోజులు వాటర్ ఉన్నాయి కాబట్టి వర్క్ అయితే నడవాలి. ఎందుకంటే స్టీమర్తో రావాలి. ఇప్పుడు వాటర్ లేవు కాబట్టి వెహికల్స్ అన్నీ వస్తున్నాయి పైకి. అందుకే తొందర వర్క్ అయితే కంప్లీట్ చేస్తారు. చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ మాత్రం. ఇంతవరకు చెక్ చేయలేదు టెంపుల్. అన్ని వాటర్తో ఉన్న గుట్ట పైకి రాలేమంటే అంత అద్భుతం ఈ టెంపుల్. ఇదే అండి దేవుడు. దర్శనం చేసుకోండి మీరు కూడా. నేను దర్శనం చేసుకున్నా. వాటర్ లో మధ్యలో టెంపుల్. ఎంత నిశ్శబ్దంగా ఉంది సార్ టెంపుల్ మాత్రం. మైండ్ రిలీఫ్ అవుతుంది గాయ్స్. ఇక్కడైతే టెంపుల్ దర్శనం చేసుకోవాలి. ఈ దేవుడు మాత్రం మహా పవర్ఫుల్ అట. అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఇక్కడ. చూసుకోవచ్చు మొత్తం వాటర్ చుట్టూ ఇవన్నీ.